స్వప్నకి నేనంటే భయం లేకుండా పోతుంది. చూపిస్తాను, అత్తయ్య గారంటే ఏంటో చూపిస్తాను. ఈరోజు వంట తనతోనే చేపిస్తాను. అమ్మా స్వప్న, ఈ ముసలిదానికి అసలు పనే లేదు, ఎప్పుడు చూసినా పిలుస్తూ ఉంటుంది. చెప్పండి అత్తయ్య. ఏంటత్తయ్య పిలిచారు? చెప్పండి అత్తయ్య. నాతో ఏమైనా చెప్పాలా అత్తయ్య? అవునమ్మా స్వప్న, మావయ్య గారు చేపలు తెచ్చారు కదా, ఈరోజు వంట ఏం చెప్దామని వచ్చాను తల్లి. అవునత్తయ్య, నేను చేపల కూర వండుదామని కిచెన్లోకి వెళ్ళాను. కానీ మీ అబ్బాయి గారు వచ్చి, నువ్వు వంట చేయకు, నువ్వు వంట చేస్తే ఏం బాలేదు, మా అమ్మ ఎంతో రుచిగా వండుతుంది, మా అమ్మ చేతి వంట బాగుంటుంది, అమ్మనే వంట చేయమని చెప్పాడత్తయ్య. అవునత్తయ్య, మీ అంత రుచిగా నేను ఎప్పుడూ వండలేను, మీరు బాగా వండుతున్నారు అత్తయ్య. ఆ విషయం గురించే చెప్పడానికి వచ్చాను స్వప్న. నా కొడుక్కి నా చేతి చేపల కూర అంటే ఎంతో ఇష్టం. నువ్వెక్కడ వంట చేస్తావేమో అని కంగారు పడ్డాను. సరే, ఈరోజు వంట నేనే చేస్తాలే, నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మయ్య, నాకు కావాల్సింది కూడా అదే, నాతో వంట చేపిస్తుందా? అరే, నువ్వు వంట చేస్తున్నావేంటమ్మా? స్వప్న ఎక్కడికి వెళ్ళింది? తనని వండమని చెప్పాను కదా, నువ్వెందుకు వంట చేస్తున్నావు? తను ఎక్కడికి వెళ్ళిందమ్మా? పర్లేదు నాన్న, నీకు నా చేతి చేపల కూర అంటే ఇష్టమని నేనే వండాను. పర్లేదులే నాన్న. నన్నే ఏమరుస్తావా? చెప్తానే, అత్తగారంటే ఏంటో నీకు చూపిస్తాను. అమ్మా స్వప్న, ఇదిగో నేను సినిమాకి వెళ్తున్నాను, సరేనా? నేను వస్తానత్తయ్య సినిమాకి. ఎందుకమ్మా? డబ్బు దండక, నేను వెళ్ళి సినిమా చూసొచ్చి స్టోరీ మొత్తం చెప్తాలే. సరే, నేను వచ్చేలాగా టిఫిన్ ఏదైనా చేసి పెట్టు, సరేనా? టిఫిన్ ఎందుకు అత్తయ్య, డబ్బు దండక, నేను తినేసి రుచి ఎలా ఉందో చెప్తాలే. సరే, వెళ్ళేసి రండి సినిమాకి. నన్ను వదిలేసి వెళ్తావా? చూపిస్తా, వెళ్ళు. ఏమండి, మీకు ఒక విషయం చెప్పనా? నిన్న రాత్రి కలలో మీరు నాకు బంగారు నగలు కొన్నారండి, తెలుసా మీకు? తెలుసు స్వప్న. జాగ్రత్తగా దాచుకో, మళ్ళీ కొనమంటే నా వల్ల కాదు, సరేనా? జాగ్రత్తగా దాచుకో. అమ్మా స్వప్న, ఏంటి పులిహోర ఈరోజు చాలా వింతగా ఉంది? దేంతో చేసావమ్మా? పులిహోర మొత్తం విమ్ సోప్ వాసన వస్తుందేంటి? అదేం పులిహోరమ్మా, నేను ఎప్పుడూ చూడలేదు. అదేం లేదు మావయ్య, సమయానికి ఇంట్లో నిమ్మకాయలు లేవు. విమ్ సోప్లో 1 కాదు 2 కాదు, పూర్తిగా 100 నిమ్మకాయల శక్తి ఉంది, అందుకే విమ్ సోప్తో చేశాను మావయ్య. శబాష్ తల్లి, శబాష్, బాగా నేర్చుకున్నావు. కావాలి, నా భార్యకి ఇలాంటి కోడలే కావాలి. దేవుడా, ఇన్నాళ్ళకి నా కళ నెరవేర్చావు. నా భార్యకి తగ్గ కోడల్నిచ్చావు. ఇక నుండి నా భార్యకి చుక్కలే చుక్కలు, నాకు నవ్వులే నవ్వులు. ఏమంటావు స్నూపీ? చూసావుగా నా కోడలి తెలివితేటలు? చూశాను, మీకేంటి, మీరు బాగానే ఉంటారు. మధ్యలో తినిపోయేది నేనే కదా, ఇంట్లో నేను అక్కడ ఉన్నానని గుర్తించండి బాబు.